ఇవాళ కేసీఆర్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అమ్మ తరం కూడా కాదు, ఈ మాట నేను అనకూడదు, అయ్యే తరం కూడా కాదు. తెలంగాణ తెచ్చిన గనుడు, వీరుడు, తెలంగాణ ప్రాణ ప్రదాత, ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. ఈ రోజు సిట్టు ఎట్లా ఇవ్వాలని కూడా తెలియదు రేవంత్ రెడ్డికి. ఈ రోజు హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజు దావోస్లో ఉన్నాడు. ఏదో యూనివర్సిటీలో సర్టిఫికేట్ అంటే నాకేదో భయం అవుతుంది. ఇంగ్లీష్ అయితే నేర్చుకోలేదు కదా, అదేదో బట్లర్ ఇంగ్లీష్ వచ్చి మళ్ళీ మన మీద చూపిస్తాడేమని భయం అవుతుంది. ఏం చేత కాడు. అక్కడ సమ్మక్క సారక్క జాతరను వదిలేసి ట్రాఫిక్ జామ్తోనే ఒక రాత్రంతా పిల్లలు నీళ్లు ఆకలికి చచ్చిపోయిన అంటే అంత బాధపడ్డారు. నిన్న చూస్తున్నా. అట్లాంటిది అన్ని వదిలిపెట్టి ఈ రోజు పోయిండు. ఈ రోజు నేను అంటున్నా, సిట్ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఈ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది దాంట్లో ఆధారాలు కరెక్ట్ లేవు అని చెప్పినాక కావాలని ఈ రోజు కేసీఆర్ మీద కక్షపూరితంగా ఇచ్చినావు. ఈ రోజు సిట్ నోటీసు ఎక్కడ ఇవ్వాలో తెలియదు. నీ మంత్రులు ఏవో మేడాలు రావాలని చెప్పేసేవో అక్కడ పోతారు 20,000కి. సిట్ నోటీస్ నందిల్సి ఎట్లా ఇస్తాడు? నీకు చట్టాల గురించి అవగాహన లేదు. ఈ రోజు నీకు సిట్ ఎక్కడ అతికిస్తారు? అంటే గోడ మీద ఏదైనా ఉందా? న్యాయపరంగా చెప్ప, చట్టపరంగా అది పద్ధతేనా? రేవంత్ రెడ్డికి జాక్ పాట్ సీఎం అయిండు. ఆయనకి ఏం చేయాలో తెలుస్తలేదు. ఈ రోజు ఏం చేస్తున్నాడు అంటే కోతి కొబ్బచ్చి పద్ధతి ఎట్లుంటది అట్లుంది. ఈ రోజు ఒక మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నావు. నీ ఓటుకు నాటు దొంగవు. ఈ రోజు నేను ఆ మాట అనకూడదు, కానీ ఏంటంటే నీకు దొంగకు దొంగ పాలనే ఉంటది. నీకు పాలన చేతన అయితే లేదు. ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయి, డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి అలజడి సృష్టించాలి. కేసీఆర్ మీద అలజడి సృష్టిస్తున్నావంటే నీ కౌంటర్ స్టార్ట్ అయింది. నీవు నోటీస్ ఇచ్చినావంటే నీ పతనం స్టార్ట్ అయింది. తెలంగాణలో నీ పతనం స్టార్ట్ కావడానికి ఇది నాంది. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ అంటున్నారు నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావని. యావత్ తెలంగాణ నిన్ను తిరిగి తిరిగి తరిమి కొట్టే రోజు వస్తుంది. మళ్ళీ బిడ్డ మా ప్రభుత్వం వస్తుంది, సేమ్ రివెంజ్ తెచ్చుకుంటాం. నువ్వు ఏ రకంగా ఇస్తున్నావు ఈరోజు నోటీసు? ఈ చట్టపరంగా ఇది తప్పు. ఇది ఈ రోజు కోర్టు కూడా చెప్తుంది అట్లా ఇయ్యదు ఒక నాయకుని. కానీ ఆయన ఉన్న మామూలు వ్యక్తి, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయాల్సిన వ్యక్తి, చేసిన వ్యక్తి. ఈ రోజు నువ్వు ఒక ఆర్డర్వి. ఈ రోజు నువ్వు తెలంగాణ ఉద్యమాలలో ఎక్కడున్నావు? అసలు నీ కాంట్రిబ్యూషన్ ఎక్కడ? నువ్వు ఈ రోజు జాక్ పాటుగా ఏదో పాప అనకూడదు అని తెలంగాణలో ఈ రోజు మీ పార్టీలో కూడా చాలా వాళ్ళు పెద్ద మనుషులను మోసం చేసి గద్దెకెక్కినావు. నువ్వు గద్దెని కూలుస్తావు బిడ్డ. నువ్వు కొడంగల్లో నిన్ను ఫస్ట్ ఎట్లా ఓడగొట్టినరో నేను చెప్తున్నా. నేను తెలంగాణ బిడ్డను, నేను పాలమూరు బిడ్డను, నల్లబల్ల బిడ్డను అంటావు. ఎస్, మేము కూడా తెలంగాణ బిడ్డలము. నేను నల్లబల్ల చెప్పేట అడవుల నుంచి వచ్చిన బిడ్డ. ఇదేం లేదు, అక్కడ అంతా ఉట్టిదే. నీకు నల్లబల్ల బిడ్డల పౌరుషం లేదు. నువ్వు దొంగవు. ఈ రోజు కేసీఆర్ మీద, తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద నువ్వు కక్ష సాధిస్తున్నావు కదా బిడ్డ. రేవంత్ రెడ్డి నువ్వు చూస్తున్నావు. ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు, నీకు బుద్ధి చెప్తారు. 2 ఏళ్ల నీ పరిపాలన అట్టర్ ఫ్లాప్. 2,500 అట్టర్ ఫ్లాప్, 4,500 ఇస్తాను అట్టర్ ఫ్లాప్. ఈ రోజు ప్రతి ఒక్కటి నువ్వు 6 గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చలేక ప్రజలను తప్పుదా పట్టియడానికి మాత్రమే చేస్తున్న పాలిటిక్స్.